మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గ్రంథ రచయిత డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ గారు, పెద్దలు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, గౌరవనీయులు పెద్దలు కొడతాల రామకృష్ణ గారు, యునెస్కో విజయ్ కుమార్ గారు, ఒక మంచి పుస్తకాన్ని దత్తాత్రేయ గారు రాస్తే దాన్ని ప్రచురించడం కూడా అంతే మంచి కార్యక్రమం. అలాంటి పబ్లిషర్ అయినటువంటి విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, ఎంఎస్ రాజు గారు, ఇంతవరకు నేను చెప్పినట్టు ఈరోజు మనం చూస్తే మంట్రాడ టు మ్యాన్హాటన్ ఫస్ట్ టైం నేను ఆయన ఈ జిల్లాలో పుట్టాడు అనుకున్నాను, కానీ ఎందుకంటే నాకు సుదీర్ఘ పరిచయం ఉంది. మనందరి ప్రీతమ నేత ఎన్టీ రామారావు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. నాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము కలుస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా చాలా చదువు పరిచయం ఉంది. చాలా మంది చెప్పారు, ఈరోజు ఆ రోజు కాలంలో మనం చూస్తే పెద్ద పెద్ద కుటుంబాలు, అదే మాదిరిగా నోరి దత్తాత్రేయ గారు చూస్తే 12వ సంతానం. ఈరోజు మళ్ళీ ఎత్తుక్కుంటున్నాం. ఇద్దరు పిల్లల కంటే ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కడ కనపడడం లేదు, తగ్గిపోయారు. ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తే పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చే కొన్ని అగ్రదేశాలన్నీ కూడా జనాభా తగ్గిపోవడం, మన దేశానికి అడ్వాంటేజ్ ఒక 20 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మనకు కూడా జనాభా తగ్గేదని మొదలు పెడుతుంది. ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతామని నేను ముందే నేనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇండియాలో మళ్ళీ చేసే పరిస్థితి వచ్చేదంటే ఓసారి చరిత్ర. అయితే దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ తల్లిదండ్రుల్ని పుణ్య దంపతులు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నోరి సత్యనారాయణ గారు, నోరి కనక దుర్గాంబ గారు. ఆఖరి వరగా వారు చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాం. ఆయన జీవితం కూడా ఏదో అన్ని విస్తరించిన వడ్డించిన విస్తరి కాదు. అయితే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి. ఈరోజు మనం చూసినప్పుడు పంబిడిముక్కల మండలం మంట్రాడ గ్రామం. ఆయన ఇక్కడ పుట్టి అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రపంచాన్ని మెప్పించిన డాక్టర్, ప్రపంచానికి సేవలు అందించిన డాక్టర్ మనవాడు కావడం. ఓసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం, కాదు. ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు, ఒక ప్రగాఢమైన సంకల్పం. మీరు వ్యక్తులు ఎవరినా చూడండి, ఒక వ్యక్తి సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శం అవుతారు. అవి చూసినప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఎన్టీ రామారావు కూడా ఇదే జిల్లాలో పుట్టి ఒక మామూలు కుటుంబంలో పుట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తి మళ్ళా పుడతాడా అనే పరిస్థితి తీసుకొచ్చారని ఒక అలాంటి చరిత్ర సృష్టించారు. ఏ రంగంలో ఉన్నా
అక్కడ చేసే పరిస్థితి వచ్చారు. వారి ప్రయాణాన్ని మనం విన్నాం. మామూలుగా ఇక్కడనే చదువుకొని అక్కడి నుంచి మీరు చూస్తే ఇక్కడే పియూసి, బిఎస్సి ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తి చేసుకుని కర్నూలులో ఎంబీబీఎస్ చేసి ఉస్మానియాలో పీజీ చేసి అదే మరి గాంధీ ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన